విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన విశ్వవిద్యాలయంలోనే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక హెడ్ మాస్టర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో 10వ తరగతి చదువుతున్న సుమారు 15 మంది విద్యార్థులను హెడ్ మాస్టర్ వజ్జ వెంకట్రావు తీవ్రంగా కొట్టారు. విద్యార్థుల చేతులు కాళ్లపై గాయాలు కావడంతో విషయం బయటకు వచ్చింది. సాధారణంగా చిన్నపాటి తప్పిదాలకు సలహా మార్గనిర్దేశం ఇవ్వాల్సిన చోట ఇలా శారీరక శిక్ష విధించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవటానికి పాఠశాలకు పంపితే ఇలా గాయాలతో ఇంటికి రావడం ఎంతో బాధాకరమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒకరిద్దరు చేసిన తప్పును మొత్తం తరగతి విద్యార్థులపై రుద్దుతూ కక్షపూరితంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తిస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.